హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి చేసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి చూడండి, తెల్లగడ్డ, జీలకర్ర, ఒక్క ఎర్రగడ్డ, కొంచెం నిమ్మకాయ సైజులో సగం చింతపండు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టకంగానే పచ్చిమిర్చి నీట్గా కడిగేసి మనమైతే తొడలు తీసేసాం కదండి, వాటినన్నీ వేసి ఆయిల్ పెట్టకంగానే వేయించేసుకుందాం ఇట్లాగా. ఈ పచ్చిమిరకాయలు మన మీదకి చిట్టాపట్టా పడకుండా ఉండాలంటే ఫినిష్తో కానీ ఒక సన్న గీట అట్ట పెట్టినా, లేదంటే ఒక పచ్చిమిరకాయని అట్లా ఇంచి పెట్టినా కూడా మన పైనకి అయితే అస్సలు చిట్టపట్టలాగా పేలకుండా ఉంటాయన్నమాట. సన్న పచ్చిమిరకాయలు కదండి, మనం అట్లా చేయకుండా వేసామంటే ఎమ్మటే మూతన్నా పెట్టాలి, లేదంటే అవి ఎగిరి మనకి మీద చాలా మంట పడుతుందండో ఆ పచ్చిమిరకాయ ఎగిరి పడిందంటే. అందుకనే అట్లా చేయండి. లేదంటే అట్లా చేసే వీలు లేకపోతే ఇట్లా పచ్చిమిరపకాయలు వేయగానే ఒక్క సెకండ్ మూత పెట్టండి, అవి ఎగిరి ఎగిరి ఇంకా గమ్మున వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా పచ్చిమిర్చి బాగా ఇట్లా వేగిపోయాక తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట మనకైతే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిలో కొంచెం ఘాటుగానే ఉంటాయండి ఈ పచ్చిమిర్చి. టమాటాలు, చింతపండు కొంచెం కరెక్ట్గా వేసుకుంటే మనకైతే ఎంతో రుచిగా బాగుంటుందన్నమాట. ఇట్లా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఈ 1/2 కేజీ టమాటాలు దాకా ఉంటాయండి నేను తీసుకున్నవి. టమాటా పచ్చడి ఒక మనం రైస్‌లోకే కాదండి, మనం తీసుకున్న టమాటా పచ్చడి ఇప్పుడు దీంట్లో మనం ఎర్రగడ్డ కూడా వేసి దంచుతున్నాం కాబట్టి చాలా రుచిగా అన్నంలోకి ఎక్కువగా అయితే ఆమ్లెట్‌గాని వేసుకొని ఒక తాటాకు చాప వేయించుకున్నామంటే చాలా బాగుంటుందండి. లేదు మనం ఇడ్లీ, దోసలకు కూడా ఇది బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం తక్కువే ఉంటుందండి తీసుకొని, అది కూడా టమాటాలతో పాటు వేసేసుకుంటే బాగా గుజ్జుగా ఉడికిపోతుందనమాట. ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసి ఒక 2 సెకండ్లు మూత పెట్టామంటే ఇట్లా టమాటా అంతా మగ్గిపోయి పేస్ట్ లాగా మనకి చాలా, చూసారు కదా, ఇట్లా మనం అసలు వాటర్ అనేది టమాటాలో ఏం పోయక్కర్లేదు కదండి. అట్లాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకి కొంచెం కొంచెం ముద్దగా అయ్యే వరకు ఇట్లా మనమైతే ఉడకబెట్టేసుకోవాలి టమాటాలని. ఈ విధంగా ఉడకబెట్టుకున్నాక టమాటాలు అయితే మన చింతపండు కూడా చూసారు కదా, ఇట్లా మొత్తం ఇట్లా దీంట్లో టమాటాలోనే కలిసిపోయిందనమాట. ఇట్లా మనకి చింతపండు అంతా ఇట్లా కలిసిపోవడం వల్ల పచ్చిమిర్చిలు వేసి 2 రౌండ్లు అట్లా రోకలతో తిప్పామంటే బాగా చాలా టేస్ట్గా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు టమాటాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇంక ఈ విధంగా మనకి బాగా పేస్ట్ లాగా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంత మెత్తగా అయిపోయిన టమాటాలని ఇంకా మనం రోట్లో వేసి కొంచెం చల్లారాక 2 రౌండ్లు అట్టా రోకలతో తిప్పితే చాలా మెత్తగా రెడీ అయిపోతుందండి మనకి పచ్చడి అయితే. టమాటా పచ్చడి అసలు ఎక్కువ మెత్తగా కన్నా కచ్చిపిచ్చిగా దంచుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇట్లా టమాటాలు పక్క తీసి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం కొంచెం చల్లారాక రోట్లో వేసి చట్నీ చేసేసుకుందాం టమాటా పచ్చడి. ఫస్ట్ అయితే తెల్లగడ్డ, జీలకర్ర కొంచెం కచ్చిపిచ్చిగా దంచేసుకుందామండి. తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ జీలకర్ర, తెల్లగడ్డ కొంచెం బాగా దంచేసి ఈ పచ్చిమిర్చి కూడా వేసి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. పుల్ల పుల్ల, కారం కారంగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. అట్లా దంచుకున్నాక ఒక రుచికి సరిపడా ఉప్పు, అంటే ఒక స్పూన్ అయినా మనకి దానికి సరిపడా వేసుకోవాలండి. ఉప్పు కారాలు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఉప్పు కారాలు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మనం కొలతలతో వేసుకుంటే తినలేం కదండి. ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. అందుకనే మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి. ఇట్లా పచ్చిమిర్చి కూడా కచ్చిపిచ్చిగా దంచేసాక ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకోండి. దాన్ని బాగా ఇట్లాగా పొట్టంతా తీసేసి కడిగి నీట్గా ఇట్లాగా కచ్చిపిచ్చిగా, అది కూడా ఎర్రగడ్డ ముక్కలు పెద్ద పెద్దగానే ఉండాలి. అది కూడా దంచేసాక ఇప్పుడైతే ఈ మనం టమాటా పేస్ట్ మొత్తం వేసి 2 రౌండ్లు తిప్పామంటే వేడి వేడి అన్నంలో ఇది ఒక్క స్పూన్ వేసుకొని కొంచెం పక్కన ఆమ్లెట్ పెట్టుకున్నామంటే ఆహాహా ఏమి రుచి అంటామండి, అంత బాగుంటుందన్నమాట. దీన్ని తాలింపులు గీలింపులు ఏం పెట్టుకోలేదండి. ఇట్లానే ఇంకా మనమైతే పక్కన పెట్టుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. చూశారు కదా,
ఎంత ఈజీగా మనకైతే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకైతే మనం టమాటా రోటి పచ్చడిని ఇంక గిన్నెలో తీసేసుకొని బౌల్‌లోకి ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మీరొకటి మర్చిపోతున్నారు. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అట్లనే మీ సపోర్ట్ మాకెప్పుడు అందించండి. ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి చాలా ఈజీగా, ఎంతో రుచిగా రెడీ ఎలా అయిపోయిందో చూసారు కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.